ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా పోలింగ్ నమోదైంది. 13 జిల్లాల్లో కలిపి సగటున 79.6% పోలింగ్ రికార్డైంది. ఈవీఎంల మొరాయింపులు, తీవ్ర ఘర్షణలు, మాడు పగిలే ఎండల నడుమ ఓటేశారు ఏపీ జనం. గుంటూరు జిల్లాలోని 2 కేంద్రాల్లో రీపోలింగ్ జరిగే అవకాశం ఉందన్నారు ఎన్నికల అధికారులు. ఏపీలో భారీగా పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో సగటున 79.6% పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం 75.43%, తూర్పు గోదావరి 70.46%, పశ్చిమ గోదావరి 82.36%, ప్రకాశం 85.98%, కర్నూలు 78.33%, నెల్లూరు 76.86%, అనంతపురం 82.18%, చిత్తూరు 81.50%, కడప 77.52%, విజయనగరం 80.05%, కృష్ణా 81.84%, విశాఖ జిల్లాలో 70% పోలింగ్ నమోదైంది. గుంటూరు జిల్లాలో 2 చోట్ల రీపోలింగ్ జరిగే అవకాశం ఉండడంతో ఆ జిల్లా పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం వెల్లడించలేదు. సాంకేతిక సమస్యలు ఎదురైనా ఓటర్లు ఓపికగా ఓటు హక్కు వినియోగించుకోవడం అభినందనీయమన్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది. పోలింగ్ ప్రక్రియకు సహకరించిన ఎన్నికల అధికారులు, సిబ్బంది సేవలు ప్రశంసనీయమన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో 94వ పోలింగ్ కేంద్రంతో పాటు గుంటూరు వెస్ట్ నియోజకవర్గం పరిధిలోని 244 పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ కు జిల్లా కలెక్టర్ సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనలను సీఈఓ ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.